ఈ మగవారిలో ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్లో అంటే ఏమేమి వస్తాయి, హార్మోన్స్ అయితే ఏమొస్తాయి, అలాగే సెక్షువల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ముందుగా ఎవాల్యుయేట్ చేయొచ్చా? చేసుకోవచ్చు. సో మగవారిలో మెయిన్గా ఏంటంటే క్లినికల్గా చూసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఈ డెఫ్ డంబు, తర్వాత ఏమన్నా లింపింగ్ అంటే కాళ్ళు కానీ ఏమన్నా లింపింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీలో సివియర్ హార్ట్ డిసీజ్ కానీ, బీపీ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటే మేనరికం అంటారనమాట. సో ఆ మేనరికం ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అనేది హోల్ జీనోమ్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ కానీ లేకపోతే జెనెటిక్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే క్యారియర్స్గా ఉన్న ఏవైతే అంటే రెసెసివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, క్యారియర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు ఎక్స్పోజ్ అవుతాయి అనమాట. అంటే లోపల ఉన్న జీన్స్ అనేవి మనకి బయటకి డిసీజ్ లాగా, అంటే ఇద్దరు దగ్గర వాళ్ళు సేమ్ రిలేషన్, అంటే ఇప్పుడు మేనరికం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనరికాలు ఉంటాయంట. మెయిన్ కొంతమంది అక్కకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా అత్త కొడుకు అనేవి కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ కన్సాంగ్వినస్ మ్యారేజెస్లో ఖచ్చితంగా మనము జెనెటిక్ స్క్రీనింగ్ అనేది జెనెటిక్ బోత్ చేసుకోవడం, ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకటి. తర్వాత మగవారిలో ఏమన్నా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి, హెచ్ఐవి కానీ, తర్వాత ఈ హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ వీడిఆర్ఎల్ సిఫిలిస్ టెస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ అవే ఆడవారిలో కూడా సేమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సార్ చెప్పిన హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, వీడిఆర్ఎల్ అనేది సేమ్ వీళ్ళకి కూడా మనము టెస్ట్ చేసుకోవచ్చు. ముందే ఉన్నాయా లేవా, వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా అనేది. అది దాచిపెట్టి పెళ్లి చేసుకొని తర్వాత ప్రాబ్లమ్స్ చేసుకోవడం కంటే ఇవన్నీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఒకరికి ఉంటే అది అవతల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు అండ్ సింపుల్ బ్లడ్ టెస్ట్లు, జస్ట్ మనం ఇచ్చిన ఒక రోజులోనే రిపోర్ట్ వచ్చేస్తుంది. జనరల్ బ్లడ్ టెస్ట్ కామన్గా మా ఆడవారికి అయితేనేమి మగవారికి అయితేనేమి వాళ్ళకు కంప్లీట్ బ్లడ్ పిక్చరు, తర్వాత సీరం క్రియాటినిన్, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఇవి చేసుకోగలిగితే ఏంటంటే బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది క్లియర్ అయిపోతుంది.